హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎంటీ. ఈరోజు మన దగ్గర ఉన్న మొబైల్ ఐఫోన్స్ 6s సార్. ఇది వచ్చేసి మనకి లైటింగ్ కంప్లైంట్ ఉందని చెప్పని మనకి ఇది రిపేర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈరోజు మన స్టూడెంట్స్ అందరి ముందు ఇది రిపేర్ చేసి చూపించడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. మనకి లైటింగ్ కంప్లైంట్ అని ఇచ్చారు. అసలు ఇది ఫస్ట్ మనకు ఆన్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలని చెప్పాను. ఆల్రెడీ మనకి ఇందాక క్లాస్ జరిగింది కదా. ఓకేనా, ఫస్ట్ మనం ఆన్ అవుతుందో లేదో మనం ఫస్ట్ చెక్ చేద్దాం. ఛార్జింగ్లో పెడితే మనకి ఇది ప్రస్తుతానికి 1 తీసుకుని పోతుంది. బ్యాటరీ కనెక్టర్ అయితే లూజ్గా ఉంది. ఛార్జింగ్ అయితే 1.2 అయితే తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ గ్రాఫిక్ కూడా నాకు ఏమీ కనపడతలేదు. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి. గ్రాఫిక్ కూడా నాకు కనపడుతుంది. మొబైల్ ఆన్ అవుతుందో లేదో అసలు నాకు తెలియట్లేదు. ఓకేనా, ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఇది డీసీ మిషన్కి నేను కనెక్ట్ చేసి చెక్ చేసుకోవాలి. ఓకేనా, మాకు మొబైల్ ఆన్ అయిన తర్వాతే కదా నాకు గ్రాఫిక్ కంప్లైంట్ ఉందా లైటింగ్ కంప్లైంట్ ఉందా అనేది నేను చెక్ చేసుకునేది. అసలు మొబైల్ ఆన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. చూడండి, మొబైల్ అయితే ఆన్ అవుతుంది. మనకు లేదు కంప్లైంట్ ఉందంటే ఈ పాటికి అది రిటర్న్ 0 అయిపోతుంది. ఓకేనా, రీడింగ్ అయితే మనకి +1 అవుతుంది. మొబైల్ అయితే ఆన్ అవుతుంది. ఒకసారి మన దగ్గర వేరే డిస్ప్లే కూడా ఉంది. ఒకసారి ఇది కూడా మనం పెట్టి చెక్ చేద్దాం. చూడండి సార్, ఇదైతే గ్రాఫిక్ అయితే వస్తుంది సార్. ఒకసారి రండి, మీరు చూడండి. ఇదిగోండి, యాపిల్ సింబల్ కనపడుతుందా? కనిపిస్తుంది సార్. సార్ మీరు కూడా చూడండి, వచ్చి యాపిల్ సింబల్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. అదిగోండి, అక్కడ కూడా కనిపిస్తుంది యాపిల్ సింబల్. అదిగోండి రౌండ్గా యాపిల్ సింబల్. ఓకేనా, అదిగోండి మధ్యలో యాపిల్ సింబల్ అయితే మనకి కనపడుతుంది. అంటే మనకి గ్రాఫిక్ అయితే వస్తుంది కానీ లైటింగ్ రావట్లేదు. దీన్నే మనం బ్యాక్ లైట్ అంటాం. ఓకేనా, గ్రాఫిక్ వచ్చిన తర్వాత మనం బ్యాక్ లైట్ కంప్లైంట్ చేసుకోవాలి. లేదు గ్రాఫిక్ రావట్లేదు అనుకోండి, గ్రాఫిక్ సంబంధించిన లైన్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లైటింగ్ కంప్లైంట్. ఇప్పుడు నాకు లైటింగ్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే కస్టమర్కి తెలియదు. మనకి మొబైల్ తీసుకొచ్చి మనకి ఇచ్చినప్పుడు సార్ నాకు ఇది ఛార్జింగ్ పెడతాడు, ఒక ఏదో వైబ్రేషన్ ఏదో చిన్న సెంటెన్స్ ఉంటాయి సార్, ఇది నాకు మొబైల్ ఆన్ అవుతుంది కానీ ఏం కనపడలేదు అని చెప్తాడు. కొంతమంది మొబైల్ ఆన్ అవ్వట్లేదని ఇచ్చేస్తారు. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఈ బేసిక్ అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోకుండా రిపేర్ చేస్తే మాత్రం మనకి రిపేర్ అయితే అవ్వదు. ఓకేనా, మనం ఏదైతే క్లాస్లో చెప్పానో స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటే ప్రతి ఒక్కటి వెళ్ళాలి మనం. ఓకేనా, ఇదైతే ప్రజెంట్ లైటింగ్ కంప్లైంట్లో ఉంది. మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఐఫోన్ 6s ఎన్ని లైన్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి? 3 లైన్స్ ఇచ్చాడు. 3 లైన్లో మనకి ఒకటి యానోడ్ అంటే ప్లస్ పాజిటివ్ వోల్టేజ్, తర్వాత క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 నెగిటివ్ వోల్టేజ్లు. ఓకేనా, ఈ 3 లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లైటింగ్ ఒక ఐసీ ఇచ్చాడు. ఫస్ట్ మనం దీన్ని జిఆర్ చెక్ చేసుకోవాలి. దేనికంటే ఈ రూట్ అనేది బాగుంది అనుకుంటే ఆ తర్వాత ఈ రూట్ మీద వచ్చే వోల్టేజ్ అనేది కరెక్ట్గా పాస్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ జిఆర్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. జిఆర్ మనం చెక్ చేసుకునేదేమో కూల్ టెస్ట్ అంటాం, వోల్టేజ్ చెక్ చేసుకునే దాన్నేమో హాట్ టెస్ట్ అంటాం. ఓకేనా, ఒకసారి చూడండి, మల్టీమీటర్ పెట్టుకోండి సార్ మీరు. మనం డయోడ్ మోడ్లో దీన్ని మనం జిఆర్ చెక్ చేసుకోవాలి. ఏ ప్రూఫ్ గ్రౌండ్ రెడ్ గ్రౌండ్కి, బ్లాక్ చెకింగ్కి. చూడండి, ఫస్ట్ పాయింట్ ఎంత వస్తుంది అందరు చూపించండి సార్. 600 అంటే మనకి ఈ లైన్ ఓకే ఉంది. తర్వాత సెకండ్ లైన్ మనకి ఓఎల్ వస్తుంది. తర్వాత మూడో లైన్ చెక్ చేద్దాం. ఓకేనా, అంటే
క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 బాగానే వస్తుంది. అంటే క్యాథోడ్ 1కి జిఆర్ ఎంత వస్తుందో క్యాథోడ్ 2 కూడా మనకి జిఆర్ అంత వస్తుందో, అవునా కాదు? ఒకసారి చూడండి, ఇది క్యాథోడ్ 1 ఎంత, క్యాథోడ్ 2 అంటే సేమ్ వస్తుందా లేదా? క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 అయితే బాగానే వస్తుంది. కాకపోతే నాకు ఇది యానోడ్ లైన్ రావట్లేదు. సరే, యానోడ్ రాకపోతే ఒకసారి ఈ లైన్లో నేను చెక్ చేసుకుంటూ వెళ్తే నాకు ఇక్కడ కెపాసిటర్ ఉంది. ఒకవేళ కెపాసిటర్ వల్ల ఓపెన్ అవుతుందా షార్ట్ అవుతుందా? కెపాసిటర్ వల్ల మనకి ఎప్పుడు షార్ట్ అవుతుంది, ఓపెన్ అయితే అవ్వదు. ఓపెన్ అవ్వడానికి సిరీస్లో ఇంకెవరున్నారో చూస్తే ఇక్కడ ఒక ఎఫ్ఎల్ ఉంది. ఒకసారి మనం దీన్ని ఫస్ట్ చెక్ చేసుకుందాం. చూడండి సార్, ఇదేనా కాయిల్? చూడండి కదిలిపోయింది, ఇది కాలిపోయింది కూడా. ఓకేనా, పాడైపోయింది చూడసారా. బ్లాక్ పేస్ట్ అవునండి. చూడండి, ఈ 2 బాల్స్ అయినా మనకి చూద్దాం. ఇప్పుడు వీటి జిఆర్ చెక్ చేసుకోవాలి కదా. నాకు ఇక్కడ ఓఎల్ వచ్చింది, ఓకేనా. ఇక్కడ జిఆర్ వస్తే నేనేం చేస్తాను, దీనికి జంపర్ వేసుకుంటా. లేదా ఇక్కడ కూడా జిఆర్ రాకపోతే దీనికి ముందు ఇంకా ఎవరున్నారో చూసుకుంటూ వెళ్తానమాట. చూడండి, కనెక్టర్ సైడ్ ఏమొస్తుంది, ఓకేనా. తర్వాత ఐసీ సైడ్ వాల్యూ వస్తుందా, ఓకేనా. ఒకసారి మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం, జంపర్ వేసి చూద్దాం. చూడండి, ఒకసారి ఇప్పుడు కనెక్టర్ దగ్గర జిఆర్ చెక్ చేద్దామా. ఫస్ట్ దానికి ఎంత రావాలి, 608, కొంచెం 1088, ఓకేనా. తర్వాతది 580నా, ఓకే. తర్వాతది ఓకే. నాకు జిఆర్ అయితే పర్ఫెక్ట్గానే వస్తుంది. ఒకసారి ఇప్పుడు మనం డిస్ప్లే పెట్టి చెక్ చేసుకుందాం.
ఇంకోండి. ఓకేనా, మనం చెకింగ్ చేసే సెక్షన్ అనేది మనకి కరెక్ట్గా ఉంటే ఓకేనా, మనకి ఏ మొబైల్ అయినా మనం ఈజీగా రిపేర్ అయితే చేయొచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్గా మనకి ఈ మోడల్ మనకి ఎంత టైం పట్టింది ఇది రిపేర్ చేయడానికి? మ్యాక్సిమం ఒక 10 minutes. అదే మీకు క్లాస్ చెప్తూ చేశాను కదా 10 minutes. అదే నేను చేయాలి నాకు ఒక 3 to 5 minutes చెక్ చేసుకోవడం, జంపర్ వేసుకోవడం. ఓకేనా, దీనికి ఆల్మోస్ట్ నేను ఒక షాప్ అతని దగ్గర నుంచి మినిమం 1000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తాను. అదే కస్టమర్కి అయితే మినిమం 2000 లేదు కాదు కూడా 1500. ఎంత ఖర్చు అయింది మనకి? 0.